హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ పూర్ని యూట్యూబ్ ఎక్స్ప్రెస్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ బీరకాయ చట్నీని సింపుల్గా టేస్టీగా ఎవరైనా ఈజీగా చేసుకునే విధంగా ఎలా చేయాలనో చూపించబోతున్నాను. వేడి వేడి అన్నంలో తింటే ఆహా చాలా టేస్టీగా ఉంటుందండి. మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దీనికోసం స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకోండి. నువ్వులు కానీ పల్లీలు కానీ మీ దగ్గర ఏవి ఉంటే అవి వేసుకోండి. ఇక నేను నువ్వులు వేసుకొని స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఇవి ఇలా 2 నిమిషాలు ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు ఇందులోకే 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోండి. వేసుకొని 1/2 కేజీ బీరకాయలని కట్ చేసుకొని వేసుకోండి. బీరకాయలకి కట్ చేసేటప్పుడు తొక్క మరీ ఎక్కువగా తీయొద్దండి, లైట్గా తీసుకోండి, చట్నీకి బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకే కారాన్ని తగినట్టుగా పచ్చిమిర్చిని వేసుకోండి. ఇక నేను 10 నుండి 15 దాకా పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకున్నాను. అలాగే 2 మీడియం సైజు టమాటోలను కూడా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఇందులోకి చిన్న నిమ్మకాయ సైజు కంటే తక్కువగా చింతపండుని క్లీన్ చేసుకొని వేసుకొని ఒక రెబ్బ కరివేపాకును కూడా వేసుకోండి. చింతపండు మరీ ఎక్కువగా వేయొద్దండి, కొద్దిగా వేసుకోండి, చూసి వేసుకోండి. ఎక్కువగా వేసారంటే పుల్లగా అయిపోతుంది మనకు చట్నీ. అంతా కలుపుకొని మూత పెట్టుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇవి ఈ విధంగా సాఫ్ట్గా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, టమాటోలు, బీరకాయలు, పచ్చిమిర్చి అన్నీ ఫ్రై అయిపోయాయి చూడండి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి గుప్పెడంతా కొత్తిమీరను కూడా వేసుకొని కలుపుకోండి. ఏ చట్నీలోకైనా ఈ విధంగా కొత్తిమీర వేసుకున్నారంటే ఆ పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుందండి. దీన్ని మూత పెట్టుకొని మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. చూడండి, ఇక నేను 1 నిమిషం తర్వాత చూపిస్తున్నాను చూడండి. మొత్తం మంచిగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వండి. ఇవి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వులను వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న బీరకాయ, టమాటా, పచ్చిమిర్చి ఉంది కదా, దాన్ని మిక్సీ జార్లోకి వేసుకోండి. వేసుకొని ఇందులోకే ఒక 7-8 పొట్టు తీసిన వెల్లుల్లి, రుచికి తగినంతగా ఉప్పు వేసుకొని కొద్దిగా కోర్సుగా మిక్సీ పట్టుకోండి. మీ దగ్గర రోలు ఉంటే రోట్లో అయినా దంచుకోండి, లేదంటే మిక్సీ పట్టుకోండి. మరి మెత్తగా మిక్సీ పట్టుకోవద్దండి, కొంచెం కచ్చాపచ్చాగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది పచ్చడికి. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకొని పోపు కోసము 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోండి. వేసుకొని అది వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులను వేసుకొని పోపు దినుసులని ఫ్రై చేసుకోండి. పోపు దినుసులు ఫ్రై అయిపోయిన తర్వాత 3-4 ఎండుమిర్చి, ఒక రెబ్బ కరివేపాకును వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ అంతా పసుపు వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపుని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చట్నీలోకి వేసుకొని కలుపుకున్నారంటే బీరకాయ చట్నీ రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత సింపుల్గా ఉందో. ఈసారి బీరకాయలు తెచ్చుకున్నప్పుడు ఈ విధంగా ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ క్విక్ రెసిపీస్ కోసం పూర్ని యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.